హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ద కాంపిటేటివ్ విద్యార్థి యూట్యూబ్ ఛానల్. సో ఇక్కడ ఆర్ఆర్బి, గ్రూప్ డి, ప్రీవియస్ పేపర్స్, ఆటోమేటిక్ అండ్ రీజనింగ్ ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుందండి. సో నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్ కోసం ఈ ఛానల్ క్రియేట్ చేయడం అనేది జరిగింది. సో కొంచెం ఎక్స్ప్లెనేషన్ కొంచెం స్లోగానే ఉంటుంది. సో ఎవరైనా కాంపిటేటివ్ ప్రిపేర్ అయ్యే వాళ్ళు, మీ నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్, మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే వారు షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. సో అలాగే మీరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, ఫస్ట్ క్వశ్చన్ ఫ్రెండ్స్. సో రెండు సంఖ్యల మొత్తము 32 మరియు వాటిలో ఒకటి ఇతర సంఖ్య కంటే 18 ఎక్కువ అంటున్నాడు. సో ఇక్కడ చూడండి, దీన్నంతా ఎలా చెప్తున్నాడంటే వాటిలో ఒకటి ఇతర సంఖ్య కంటే 18 ఎక్కువ అంటే డిఫరెన్స్‌గా చెప్పేది. సో ఇక్కడ చూడండి, 2 సంఖ్యల మొత్తము 32 రైట్. వాటిలో ఒకటి రైట్. ఒకటనేది రెండో సంఖ్య కంటే 18 ఎక్కువ అంటున్నాడు రైట్. చూడండి ఇలా అంటున్నాడు. సో దాన్ని మనం ఏం చేసుకోవచ్చు? వైని ఇటుపక్క తీసేసుకుంటే 18. సో ఇక్కడ చూడండి, 2 సంఖ్యల మధ్య డిఫరెన్స్‌ని ఇలా చెప్తున్నాడు రైట్. సో చూడండి మనకి వై క్యాన్సిల్. సో 2x ఈక్వల్స్ టు సో అడిషన్ చేస్తే 32 + 18 50 రైట్. సో 2తో చూడండి 25. సో x ఈక్వల్స్ టు 25. రెండు సంఖ్యల యొక్క మొత్తము 32 అయినప్పుడు అందులో ఒకటి 25. సో రెండో నెంబర్ ఎంత ఉంటుంది ఆటోమేటిక్‌గా? సో 7 అవుతుంది. ఇందులో పెద్దది బిగ్ నెంబర్ కదా, పెద్ద సంఖ్యను 25. సో విచ్ ఈస్ ఆప్షన్ 1 ఈస్ ద ఆన్సర్ రైట్. నెక్స్ట్ క్వశ్చన్ ఫ్రెండ్స్. సో ఇక్కడ చూడండి, తండ్రి మరియు అతని కుమార్తె యొక్క ప్రస్తుత వయసుల మొత్తము 80 సంవత్సరాలు రైట్. సో వాళ్ళు ప్రెజెంట్ యొక్క ఏజ్ ఇచ్చాడు. సో డాటరు ప్లస్ ఫాదర్ ఏజ్ మొత్తం 80 ఇయర్స్ అంట రైట్. సో పాస్ట్ తెలియదు మనకి. సో ఫ్యూచరు తెలియదు రైట్. సో ఇక్కడ చూడండి, నెక్స్ట్ 8 ఏళ్ల క్రితం అంటున్నాడు. అంటే 8 ఇయర్స్ బ్యాక్ వచ్చేసాడు. 8 ఇయర్స్ బ్యాక్ ఏం చెప్తున్నాడు? తండ్రి తన కుమార్తె వయసుకి 7 రెట్లు రైట్. ఫాదర్ వచ్చేసి డాటర్ ఏజ్‌కి 8 టైమ్స్ ఉన్నాడు రైట్. సో ఇక్కడ చూడండి, f/d తీసుకుంటే సో 8 అలాగే ఉంటుంది. సో ఇక్కడున్న 1 కోఎఫిషియంట్ కాస్త ఇటు పక్క వచ్చేస్తుంది రైట్. సో అప్పటికి ఇది వాళ్ళ ఏజ్ రేషియోనా రైట్. వాళ్ళ ఏజ్ 7 రెట్లు సారీ. సో ఫాదర్ ఈక్వల్స్ టు డాటర్‌కి 7 టైమ్స్ రైట్. సో అప్పటికి ఫాదర్ బై డాటర్ ఈక్వల్స్ టు 7/1 రైట్. ఇక్కడ ఏం లేకపోతే ఇక్కడికొస్తుంది కోఎఫిషియంట్. సో ఇది వల్ల ఏజ్ రేషియో ఎప్పుడు 8 ఇయర్స్ బ్యాక్. ఇది వల్ల ఏజ్ మొత్తం ఎప్పుడు ప్రెజెంట్‌లో రైట్. మనకి చూడండి, ఇప్పుడు ఇక్కడ ప్రెజెంట్‌లోంచి 8 ఇయర్స్ ఫాదర్‌కి 8 ఇయర్స్, సో డాటర్‌కి 8 ఇయర్స్ తీసేసామంటే పాస్ట్‌లోకి వచ్చేస్తారా వాళ్ళు ఇక్కడికి రైట్. సో చూడండి, 80 - 16 తీసేసామంటే 64 అవుతుందా రైట్. ఈ 64 అనేది 8 ఇయర్స్ బ్యాక్ వాళ్ళ ఏజ్ మొత్తమా? అంతే కదా. ఫాదర్‌కి 8 ఇయర్స్ తీసేస్తే, డాటర్‌కి 8 ఇయర్స్ తీసేస్తే 8 ఇయర్స్ బ్యాక్ వచ్చేస్తారు వాళ్ళు. సో 8 ఇయర్స్ బ్యాక్ ఉన్నారు. వాళ్ళ రేషియో ఉంది. సో చూడండి, 64 బై వాళ్ళ యొక్క టోటల్ ఎంత? 7 + 1 8 రైట్. 8 8 జా 64 అంటే 1 పార్ట్ వచ్చేసి 8 పార్ట్స్. 1 పార్ట్ వచ్చేసి 8. అంటే ఇప్పుడు ఫాదర్ వచ్చేసి చూడండి 8, డాటర్ వచ్చేసి 8. ఎప్పుడిది? సో 7 8 జా 56. 8 × 1 8 ఇయర్స్. ఎప్పుడిది? 8 ఇయర్స్ బ్యాక్ రైట్. 8 ఇయర్స్ బ్యాక్ వీళ్ళ ఏజ్ ఇలా ఉంది. సో ప్రెజెంట్‌లోకి రావాలంటే 8 ఇయర్స్ కలపాలి రైట్. సో ఇక్కడ 8 కలిపితే 64 వస్తుంది ప్రెజెంట్. డాటర్‌ది మాత్రం 16 వస్తుంది రైట్. సో ఇప్పుడు ప్రెజెంట్‌లోకి వచ్చేసారు. క్వెషన్ చూడండి, ఇప్పటికి 8 ఏళ్ల తర్వాత అంటున్నారు. అంటే ప్రెజెంట్ నుంచి 8 ఏళ్ల తర్వాత ప్లస్ 8 ఇయర్స్. సో ఈమెకు చూడండి, ప్లస్ 8 కలిపితే 24 అవుతుందా? 24 ఇయర్స్ రైట్. సో విచ్ ఈస్ ఆప్షన్ 1 ఈస్ ద ఆన్సర్. సి రైట్, ఆప్షన్ 1 ఈస్ ద ఆన్సర్. చూడండి ఎంత సింపుల్‌గా ఉందో క్వెషన్. సో ఇక్కడ మనకి అర్థం చేసుకోవాలా. సో పాస్ట్ రేషియో ఇచ్చాడు. ప్రెజెంట్‌లో ఉన్నటువంటి సమ్ ఇచ్చాడు. సో దాన్ని మనం లెస్ చేసామంటే వాళ్ళు పాస్ట్‌లోకి వచ్చేస్తారు. పాస్ట్‌లో ఉన్నటువంటి రేషియో ఉంది. సో దాన్ని బట్టి మనం ఏజెస్ కనుక్కుంటాం రైట్. నెక్స్ట్ క్వెషన్ ఫ్రెండ్స్. సో ఇక్కడ చూడండి, సరళ కేజీ విచ్ మీన్స్ సింప్లిఫై చేయమంటున్నాడు రైట్. సో 8 స్క్వేర్ ఇంటూ 3 క్యూబ్ బై సో స్క్వేర్ రూట్ ఆఫ్ 64ని మనం 8 స్క్వేర్ అని రాసుకోవచ్చా? 8 64 రైట్. సో అది 8 స్క్వేర్ అందా రైట్. నెక్స్ట్ 81 అని ఏమని రాసుకోవచ్చు? స్క్వేర్ రూట్ ఆఫ్ 9 స్క్వేర్ రైట్. సో ఇక్కడ చూడండి, స్క్వేర్‌కి రూట్‌కి క్యాన్సిల్ అయిపోతే సో 8 స్క్వేర్ బై 3 క్యూబ్. సో చూడండి, 8 ఇంటూ 9 అంతే కదా. సో ఇక్కడ చూడండి, ఈ 9ని 3 స్క్వేర్ అని రాసుకోవచ్చా? 3 మూల 9 రైట్. ఇక్కడ చూడండి, ఒక 8 ఇక్కడ 2 8 ఉన్నాయి. సో ఒక 1 8 ఉంటుంది. ఇక్కడ 2 3s ఇక్కడ 3 3స్‌లో 2 3s క్యాన్సిల్ అయిపోతే పైన 1 8 పైన 1 3 ఉంటుంది. కింద అన్ని క్యాన్సిల్ అయిపోయాయి రైట్. సో మిగిలిపోయినది ఏంది? 8 × 3నే కదా. సో విచ్ ఈస్ 24 రైట్. సో ఆప్షన్ 1 ఈస్ ద ఆన్సర్. సి నెక్స్ట్ క్వెషన్ ఫ్రెండ్స్. సో మన నెంబర్ సిరీస్ నుంచి చూడండి. సో 17 30 44 59 75 రైట్. సో మనకి నెంబర్స్ మాత్రం దగ్గర దగ్గర ఉన్నాయి కదా. సో అడిషన్‌తో ట్రై చేద్దాం రైట్. సో 17కి 30ని యాడ్ చేస్తే 30 రైట్. అలాగే 30కి 44 చూడండి, 44 రావాలంటే 14 యాడ్ చేస్తే 44. నెక్స్ట్ చూడండి, 44కి 15 యాడ్ చేసామంటే 59 రైట్. సో ఇక్కడ చూడండి, నెంబర్స్ సిరీస్‌లో వెళ్తున్నాయా? దట్ అడిషన్ చేసుకుంటూ వెళ్తున్నాయి. సో ఇక్కడ చూడండి, నెక్స్ట్ ఇక్కడ 16 వచ్చిందంటే రైట్. సో 5 5 6 9 9 6 15 5 1 7 రైట్. 16.
సో నెక్స్ట్ ఏమొస్తుంది ఆటోమేటిక్గా, సో 17 యాడ్ చేయాలి దేనికి, 75కి 17 చూడండి 12 92 రైట్. సో విచ్ ఇస్ ఆప్షన్ 1 ఈస్ ద ఆన్సర్. సి ఆప్షన్ 1. సో నెక్స్ట్ క్వశ్చన్ రైట్. సో మనకి మరి వచ్చింది చూడండి సైన్స్ ఇంటర్చేంజ్ చేసేది రైట్. సో చూడండి 13 17 24 54 సో 18 28 సో 14 రైట్. సో మైనస్ ప్లేస్లో మైనస్ అంటే మైనస్ అంటే ప్లస్ రైట్. సో నెక్స్ట్ ప్లస్ అంటే మల్టిప్లికేషన్, నెక్స్ట్ డివైడెడ్ బై అంటే మైనస్, నెక్స్ట్ ఇంటూ అంటే డివైడెడ్ బై రైట్. నెక్స్ట్ ప్లస్ అంటే మల్టిప్లికేషన్ రైట్. సో నెక్స్ట్ ఇక్కడ ఇంటూ అంటే డివైడ్ బై, ఆల్రెడీ ఇక్కడ చేంజ్ చేసాం రైట్. సో చూడండి మనకి స్టాండర్డ్ రూల్ ఉంది కదా, ఏది బాడ్ మాస్. సో బాడ్ మాస్లో డివైడెడ్ బై రైట్. సో ఫస్ట్ ఇక్కడ డివైడెడ్ బై ఉంది, సో ఫస్ట్ వీటిని చేద్దాం. 54/18 ఇంటూ 28/14 రైట్. సో చూడండి 14 2 జా 28, 18 3 జా 54 రైట్. సో -3 ఇంటూ 2. సో నెక్స్ట్ ఇక్కడ చూడండి మల్టిప్లికేషన్ ఉంది. సో 24 ఇంటూ 17 చూడండి 17 4 జా రైట్ 68, 17 2 జా 34 చూడండి. దీన్ని అడిషన్ చేస్తే 40 వస్తుంది, 408 రైట్. 408 ప్లస్ 13 రైట్. ఇక్కడ చూడండి సో 3 3 8 1 ఇక్కడ క్యారీ అవుతుంది 1. సో 1 1 2 421 మైనస్ 3 2 జా 6 రైట్. 421 మైనస్ 6 సో విచ్ ఇస్ 415 రైట్. విచ్ ఇస్ ఆప్షన్ 1 ఈస్ ద ఆన్సర్. సి సో క్యాలిక్యులేషన్ మనము బాడ్ మాస్ స్టాండర్డ్ రూల్ ప్రకారం చేయాలండి రైట్. ఇలా చేస్తే మనకు ఆన్సర్ వస్తుంది. ఎలా పడితే ఎలా చేసినామంటే ఇక్కడ ఉన్న వాటిలో ఏదో ఒకటి వస్తుంది, సో అది రాంగ్ ఆన్సర్ అవుతుంది రైట్. నెక్స్ట్ క్వశ్చన్ ఫ్రెండ్స్. సో చూడండి 40:35 మరి 35:x. సో అయితే ఎక్స్ విలువను కనుగొనండి అంటున్నారు. సో ఇలా ఉంటే మనం ఏం చెప్పామండి రైట్. సో ఇలా ఉంటే ABCD రైట్. ఈ ABCD అనే 4 నెంబర్స్ ప్రపోర్షన్లో ఉన్నాయి, అనుపాతంలో ఉన్నాయి అని చెప్పానా రైట్. అనుపాతంలో ఉన్నాయి. సో అనుపాతంలో ఉన్నప్పుడు మనం ఏమని రాసుకుంటామండి, సో AD = BC అని రాస్తామా రైట్. చూడండి సో 40 ఇంటూ ఎక్స్, సో 35 ఇంటూ 35 రైట్. 5తో చూడండి 5 8 జా 5 7 జా. సో చూడండి ఇంకా సో క్యాన్సిల్ అవుతుందా, అవ్వదు. సో 35 ఇంటూ 7, సో చూడండి 30 ఇంటూ 7 210, 5 ఇంటూ 7 35 రైట్. 5 4 2 245 బై ఇక్కడ 8 ఉంది కదా, సో ఇక్కడ 8 ఉన్నటువంటి ఇది బైలోకి వచ్చేస్తుంది రైట్. సో ఎక్స్ వాల్యూనే కదా కనుక్కోమనేది, సో మన క్వశ్చన్ ఎక్స్ వాల్యూ కదా, విచ్ ఇస్ 245/8. సో చూడండి 245/8 ఆప్షన్ 4లో ఉందా రైట్. ఆప్షన్ 4 ఈజ్ ద ఆన్సర్ రైట్. నెక్స్ట్ క్వశ్చన్ ఫ్రెండ్స్. సో సరళీకృతం చేయండి, విచ్ మీన్స్ సింప్లిఫికేషన్ అడుగుతున్నాడు. సో చూడండి 6 ఇంటూ x³ - 2x² + 3x. సో మైనస్ ఆఫ్ x³ + 2x - 3. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ దీన్ని చేద్దాం చూడండి. సో 6 ఇంటూ x³ మైనస్ 6 ఇంటూ 2 12x². సో ప్లస్ 6 ఇంటూ 3 8 18x. సో దీన్ని చూడండి x³ సో మైనస్తో మల్టిప్లై చేస్తే లోపలికి, సో మైనస్ ఇంటూ x³, సో మైనస్ ఇంటూ ప్లస్ 2x, మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ 2x, సో మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 6 రైట్. సో చూడండి మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 3. సో ఎండింగ్లో చూడండి 3 ఉందా +3. సో ఎండింగ్లో చూడండి +3 ఇక్కడ ఉంది, +3 ఇక్కడ ఉంది, అంటే ఆప్షన్ 2 అండ్ ఆప్షన్ 3 ఎలిమినేటెడ్. నెక్స్ట్ చూడండి సో ఈ రెండిట్లో ఆప్షన్ 1 అండ్ ఆప్షన్ 4లో కామన్గా ఉండేది, సో -12x² + 12x² రైట్. సో దీన్ని బట్టి చూడండి సో -12x² + 12x అంటే ఆప్షన్ 4 కూడా రాంగ్. మనకు వచ్చినది -12x² కదా, సో అంటే ఆప్షన్ 1 ఈజ్ ద ఆన్సర్. సో కావాలంటే చూడండి సో 6x³ సో -1x³ రైట్. 5x³ -12x². సో చూడండి 18x లోంచి సో 2x పోతే 16x + 3. సో చూడండి ఆప్షన్ 1 ఆన్సర్ 5x³ -12x² + 6 + 3 రైట్. సో ఆప్షన్ 1 ఈజ్ ద ఆన్సర్ రైట్. క్వశ్చన్ ఫ్రెండ్స్. సో ఇక్కడ చూడండి సో ఇది హిందీలో ఉందని ఏమనుకోద్దండి. సో ఇక్కడ చూడండి d² + 1/d² = 18 అయితే సో d³ - 1/d³ వాల్యూ ఎంత అని అడుగుతున్నాడు రైట్. సో మనం అడుగుతున్నది d³ - 1/d³ కదా. సో మనం ఏం చేస్తామంటే చూడండి d - 1/d వాల్యూ తీసుకుందాం రైట్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ దీన్ని d - 1/d హోల్ స్క్వేర్ చేసామంటే చూడండి ఇది a - b హోల్ స్క్వేర్ ఫార్ములా ఉందా. సో విచ్ ఇస్ d² + 1/d² -2 ఇంటూ d ఇంటూ 1/d రైట్. సో చూడండి d క్యాన్సిల్. సో ఇక్కడ చూడండి d + 1/d² వాల్యూ ఇక్కడ ఇచ్చాడా 18 అని రైట్. సో దాన్ని బట్టి చూడండి సో d - 1/d హోల్ స్క్వేర్ = 18 - 2 రైట్ విచ్ ఇస్ 16 రైట్. ఇక్కడ చూడండి d - 1/d హోల్ స్క్వేర్ = 16 వచ్చిందా.
సో దీనికి మనం స్క్వేర్ రూట్ అప్లై చేసామనుకోండి బోత్ సైడ్స్. సో ఇక్కడ చూడండి బోత్ సైడ్స్ స్క్వేర్ రూట్ అప్లై చేసాము. సో ఇక్కడ దీని నుంచి సో 2కి స్క్వేర్ క్యాన్సిల్ అయిపోతే సో d - 1/d ఈక్వల్స్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ 16 అంటే సో 4 ఇంటూ 4 అని రాసుకోవచ్చా? రైట్. సో 4 స్క్వేర్ రైట్. 4 స్క్వేర్ 16 మనం 4 స్క్వేర్ రాసుకోవచ్చు. అండర్ రూట్ ఉంది. సో 2కి రూట్ క్యాన్సిల్ అయిపోతే 4 వస్తుంది. రైట్. సో d - 1/d వాల్యూ 4 వచ్చింది. రైట్. నెక్స్ట్ ఏం చేద్దాము? బోత్ సైడ్స్ క్యూబ్ చేద్దాం. సరేనా? సో ఇక్కడ చూడండి d - 1/d పవర్ క్యూబ్ ఈక్వల్స్ టు 4 క్యూబ్. సో ఇది a - b హోల్ క్యూబ్ ఫార్ములా. రైట్. సో చూడండి a - b హోల్ క్యూబ్ ఫార్ములా a క్యూబ్ - b క్యూబ్ - 3ab ఇంటూ a - b. రైట్. సో చూడండి దాని ప్రకారము d క్యూబ్ - 1/d క్యూబ్ - 3ab. ab అంటే d ఇంటూ 1/d. రైట్. 3ab ఇంటూ a - b. రైట్. d - 1/d. రైట్. సో విచ్ ఇస్ 4 క్యూబ్ అంటే 64. రైట్. సో చూడండి d క్యాన్సిల్. రైట్. ఇక్కడ చూడండి d - 1/d వాల్యూ మనకి ఇక్కడ వచ్చింది కదా. రైట్. d - 1/d వాల్యూ 4 -3 ఇంటూ 4 ఇస్ ఈక్వల్స్ టు 64. మనల్ని ఫైండ్ అవుట్ చేయమన్న వాల్యూ ఇక్కడ చూడండి d క్యూబ్ - 1/d క్యూబ్. d క్యూబ్ - 1/d క్యూబ్ ఉందా? రైట్. సో d క్యూబ్ - 1/d క్యూబ్ -3 4 12 ఈక్వల్స్ టు 64. ఈ -12 కాస్త అటుపక్క వెళ్ళిపోతే అడిషన్ అయిపోతుంది. సో 12 యాడ్ చేస్తే 6 76. సో చూడండి d క్యూబ్ - 1/d క్యూబ్ ఈక్వల్స్ టు 76. రైట్. సో విచ్ ఇస్ ఆప్షన్ 3 ఇస్ ద ఆన్సర్. సి ఆప్షన్ 3. రైట్. సో కొంచెం అర్థం కాకుంటే మరి బ్యాక్ వెళ్ళి చూడండి. రైట్. నెక్స్ట్ క్వశ్చన్ ఫ్రెండ్స్. సో చూడండి కింది జంటలలో ఏది సహప్రధాని కాదు అంటున్నాడు. సహప్రధాని అంటే చూడండి మన ప్రీవియస్ వీడియోలో చెప్పాం కదా కోప్రైమ్ అని. సో కోప్రైమ్ కాదు అంటున్నాడు. అంటే ఇక్కడున్న వాటిలో 3 కోప్రైమ్స్ ఉన్నాయి. ఒకటి కోప్రైమ్ కాదు. రైట్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి సహప్రధాని కోప్రైమ్ అంటే ఏం కండిషన్ చెప్పానండి. సో చూడండి ఇక్కడ 11 అండ్ 13 ఉంది కదా. సో 11 అండ్ 13 ఈ రెండు ప్రైమ్ నెంబర్సే. రైట్. ఇది ప్రైమ్ నెంబరే, ఇది ప్రైమ్ నెంబరే. సో వీటిలో ఒక్కటి మాత్రమే కామన్ ఫ్యాక్టర్ అయి ఉంటుంది. సో ఒకటి మాత్రమే కామన్ ఫ్యాక్టర్ అయ్యింది. మిగతా ఏవి కామన్ ఫ్యాక్టర్స్ కాకుంటే వాటిని కోప్రైమ్స్ అంటాం. రైట్. సో 11 అండ్ 13 కోప్రైమ్. సో ఇక్కడ 17 కి చూడండి 17 ఒక ప్రైమ్ నెంబర్. రైట్. సో 34 కి చూడండి సో 2 ఇంటూ 17. రైట్. సో ఇందులో 17 అండ్ ఇందులో 17 రెండిట్లో కామన్ ఉందా? రైట్. ఇది కోప్రైమ్స్ కాదు. రైట్. నెక్స్ట్ చూడండి 17 ఒక ప్రైమ్ నెంబర్. రైట్. 23 సో 23 ఆల్సో ఒక ప్రైమ్ నెంబర్. సో ఈ రెండిట్లలో కామన్ నెంబర్స్ ఉన్నాయా? లేవు కదా. సో ఓన్లీ 1 మాత్రమే ఉంటుంది. సో 1 మాత్రం ఉండొచ్చు కోప్రైమ్ కి. రైట్. అదర్ దాన్ 1 కాకుండా వేరే నెంబర్స్ ఏమైనా కామన్ గా ఉన్నాయా? లేవు. సో రైట్ 17 అండ్ ఇవి కోప్రైమ్స్. 17 అండ్ 23 కోప్రైమ్స్. నెక్స్ట్ చూడండి 15 అండ్ 17. సో 15 చూడండి 15 ని ప్రైమ్ నెంబర్స్ యొక్క మల్టిప్లికేషన్ చూసుకుంటే 3 ఇంటూ 5. రైట్. నెక్స్ట్ 17 చూడండి 17 ఒక ప్రైమ్ నెంబర్. సో ఇందులో ఇక్కడ గాని ఏమైనా కామన్ నెంబర్స్ ఉన్నాయా? లేవు. సో 15 అండ్ 17 కూడా కోప్రైమ్స్ అవుతాయి. సో ఇక్కడ ఏమడుగుతున్నాడు? కోప్రైమ్ కాదు అని అడుగుతున్నాడు. సో ఆప్షన్ 1 అయింది, ఆప్షన్ 3 అయింది, ఆప్షన్ 4 అయింది కోప్రైమ్స్. సో కోప్రైమ్స్ కానివి ఏంటి? కోప్రైమ్స్ అవ్వలేదంటే కామన్ ఉండాలి. రైట్. 17 అనేది కామన్ ఉంది కదా. సో విచ్ ఇస్ ఆప్షన్ 2 ఇస్ ద ఆన్సర్. సి ఆప్షన్ 2. ఫ్రెండ్స్. సో చూడండి ఒక క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఇచ్చాడు. 6p² - 5p - 6 ఈక్వల్స్ టు 0. రైట్. ఈ సమీకరణం యొక్క మూలాలు రూట్స్ ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. రైట్. సో చూడండి మనకి సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు రూట్స్ కనుక్కోవడం తెలుసు కదా. సో ఈ p² యొక్క కోఎఫిషియంట్ ఇంటూ కాన్స్టాంట్ చేస్తే మనకి సో ఒక నెంబర్ వస్తుంది. రైట్. చూడండి 6 ఇంటూ 6. రైట్. 6 ఇంటూ -6 -36. సో మనం రెండు నెంబర్స్ తీసుకోవాలి. సో ఆ రెండు మల్టిప్లై చేస్తే -36 రావాలి. సో ఆ రెండు యాడ్ చేస్తే -5 రావాలి. సో చూడండి సో మనకి 4 9 తీసుకోండి. సో 4 ఇంటూ 9 చేస్తే 36 వచ్చిందా? రైట్. బట్ -36 రావాలి. సో -9 పెడితే సో 4 ఇంటూ -9 సో -36. ఓకే వచ్చింది. నెక్స్ట్ చూడండి +4 -9 చేస్తే అడిషన్ చేస్తే -5 వచ్చిందా? రైట్. ఈ కండిషన్స్ రెండు సాటిస్ఫై చేస్తున్నాయి ఇవి +4 అండ్ -9. సో ఆ నెంబర్స్ తీసుకొని మనం ఇక్కడ చూడండి సో ఫస్ట్ 6p² +4p -9p -6 ఈక్వల్స్ టు 0. రైట్. సో +4 -9 కదా మనకి. సో తీసుకొస్తున్న ఆ నెంబర్స్ ని. రైట్. ఇక్కడ చూడండి మనము ఈ 6p + 4p నుంచి సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వీటిని డివైడ్ చేసుకుందాం. రైట్. 6p² + 4p. రైట్. సో ప్లస్ సో ఈ 9p - 6 ని లోపలికి రాసుకుంటున్నా. రైట్. సో నెక్స్ట్ చూడండి సో ఈ ఫస్ట్ సెట్ నుంచి మనం 2p కామన్ తీసుకొచ్చా. సో 2p కామన్ తీసే చూడండి 3p + 2. రైట్. సో ఇక్కడ నుంచి చూడండి
సారీ మైనస్ ఇక్కడ మైనస్ 3 కామన్ తీస్తే సో 3p ప్లస్ 2 రైట్. సో చూడండి 3 ఇంటూ 3 9p, 3 ఇంటూ 2 -6, -3 ఇంటూ 2 -6 రైట్. సాటిస్ఫై అయిపోయిందా? సో 0. సో ఇప్పుడు మనకి ఈ రెండు కామన్ ఉన్నాయా రైట్. ఈ రెండిట్లలో ఒకటి తీసుకుంటాం. సో 3p ప్లస్ 2 ఈక్వల్స్ టు 0, 3p ఈక్వల్స్ టు -2 రైట్. సో దీని p ఈక్వల్స్ టు -2/3. సో ఒక రూట్ వచ్చేసిందా రైట్. ఇక్కడ చూడండి ఇక్కడ మిగిలిపోయినది 2p - 3 ఉంది కదా. సో దీన్ని మనం తీసుకుంటాం రెండిట్లలో నుంచి రైట్. నెక్స్ట్ చూడండి 2p -3 ఈక్వల్స్ టు 0, 2p ఈక్వల్స్ టు 3 -3 కాస్త అటుపైకి వెళ్ళిపోతే +3 అయిపోతుంది. సో p ఈక్వల్స్ టు 3/2 రైట్. రూట్స్ అంటే మనము ఒకటి కామన్ తీసుకుంటాము, ఒకటి మిగిలిపోయినది తీసుకుంటాం రైట్. సో చూడండి ఒక రూట్ వచ్చేసి -2/3, ఇంకో రూట్ వచ్చేసి 3/2. సో చూడండి -2/3, 3/2 ఎక్కడ ఉన్నాయి? సో -2/3, 3/2. సో ఆప్షన్ 2లో ఉన్నాయా రైట్. ఆప్షన్ 2 ఇస్ ద ఆన్సర్ రైట్ ఫ్రెండ్స్. సో చూడండి నెంబర్ అనాలజీ నుంచి సో మనకి ఒక నెంబర్ అనేది సో మిగిలిన రెండు నెంబర్స్ ఒక రిలేషన్షిప్ లో ఉంటుంది రైట్. సో చూడండి సో మనకి ఇక్కడ ఈ మిడిల్ నెంబర్స్ చూస్తే సో అన్ని స్క్వేర్స్ మాదిరి కనపడుతున్నాయి. ఇక్కడ ఆప్షన్స్ లో కూడా చూడండి 36, 49, 25. సో ఒక 12 మాత్రం స్క్వేర్ కాదు రైట్. సో దీన్ని బట్టి మనం చూడండి సో 20 ఇంటూ సారీ సో ఇది 16 స్క్వేర్ రూట్ ఆఫ్ 16 అంటే 4 స్క్వేర్ రాసుకోవచ్చా రైట్. 4 యొక్క స్క్వేర్ 16 రైట్. సో 20 ఇంటూ 4 చేస్తే 80 వచ్చిందా అంటే మిడిల్ నెంబర్ ని మనం స్క్వేర్ దానికి అండర్ స్క్వేర్ రూట్ చేస్తే 4 వస్తుంది. సో దాన్ని ఇటుపక్క నెంబర్ తో మల్టిప్లై చేస్తే ఫస్ట్ నెంబర్ వస్తుంది రైట్. సో అలాగే కింద సెకండ్ నెంబర్ చూడండి 36 యొక్క స్క్వేర్ రూట్ చేస్తే 6 రైట్. చూడండి ఇంటూ 24 చేయాలి. సో 20 ఇంటూ 6 120, 4 ఇంటూ 6 24. సో చూడండి 144 వచ్చిందా రైట్. సో సేమ్ ఇదే విధంగా మనకి కింద కూడా చెక్ చేయాలి. సో చూడండి స్క్వేర్ రూట్ ఆఫ్ 36 చేస్తే మనము సో 6 వచ్చిందా, 6 ఇంటూ 40, 4 6 24, 240 రావాలి. బట్ ఇక్కడ 224 వచ్చింది రైట్. ఆప్షన్ 1 అనేది రాంగ్. నెక్స్ట్ చూడండి స్క్వేర్ రూట్ ఆఫ్ 49 చేస్తే 7 వచ్చిందా, 7 ఇంటూ 27. సో చూడండి 20 ఇంటూ 7 140, 7 7 49 అంటే 189 ఓకే వచ్చింది. అంటే ఆప్షన్ 2 అనేది సాటిస్ఫై చేస్తుంది. నెక్స్ట్ ఆప్షన్ 3 చూడండి. సో స్క్వేర్ రూట్ ఆఫ్ 25 అంటే 5 వస్తుందా, 5 ఇంటూ 16 సో 80 అవుతుంది. బట్ ఇక్కడ చూడండి 512 వచ్చింది. బట్ ఆప్షన్ 3 అనేది రాంగ్. నెక్స్ట్ చూడండి స్క్వేర్ రూట్ ఆఫ్ 12 చేస్తే వస్తుందా 12 కి స్క్వేర్. సో రాదు కదా. సో ఆప్షన్ 4 అనేది కూడా రాంగ్. సో ఆప్షన్ 3 అనేది మనకి సాటిస్ఫై చేస్తుంది కాబట్టి ఆప్షన్ 3 అనేది ఆప్షన్ 2 అనేది సాటిస్ఫై చేస్తుంది కాబట్టి ఆప్షన్ 2 అనేది ఆన్సర్ రైట్. సో నెక్స్ట్ క్వశ్చన్ ఫ్రెండ్స్. సో చూడండి రాజు మరియు రామన్ రైట్. రాజు అండ్ రామన్. సో ఒక పనిని వరుసగా 12 రోజులు 16 రోజులు రైట్. 12 రోజులు 16 రోజులు. సో ఈ ప్రాబ్లం మనం చేసామండి. బట్ నెంబర్స్ చేంజ్ వచ్చాయి అంతే. సో చూడండి సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వీళ్ళిద్దరూ ఒక్కొక్కరు 12 ఒక రాజు 12 రోజులు మరియు రామన్ 16 రోజులు పని పూర్తి చేశారన్నప్పుడు సో వీళ్ళిద్దరు టోటల్ వర్క్ తెలుసుకోవచ్చా మనము. సో ఈ రెండింటికి ఎల్సిఎం చేస్తే టోటల్ వర్క్ వస్తుందా చూడండి. సో టోటల్ వర్క్ తీసుకోవాలంటే ఏం చెప్పాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ బిగ్ నెంబర్ తీసుకొని దాని యొక్క మల్టిపుల్స్ తీసుకోవాలి రైట్. సో 16, సో 16 2 32. సో 12 తో 32 డివైడెడ్ బై అవుతుంది అవ్వదు కదా. నెక్స్ట్ 16 3 48 రైట్. 48 అనేది 12 తో డివైడెడ్ బై అవుతుంది కదా. సో అలాంటప్పుడు మనము టోటల్ వర్క్ వచ్చేసి 48 యూనిట్స్ అనుకోవచ్చా రైట్. సో ఆ 48 యూనిట్స్ ని రాజు చూడండి, రాజు యొక్క కెపాసిటెన్సీ ఎంత 48/12 అంటే 4 యూనిట్స్ పర్ డే చేస్తాడా. సో ఈయన యొక్క కెపాసిటెన్సీ. అలాగే రామన్ యొక్క కెపాసిటెన్సీ చూడండి 48/16 అంటే 3 యూనిట్స్ పర్ డే చేస్తాడా ఈయన యొక్క కెపాసిటెన్సీ రైట్. సో ఇక్కడ ఏమంటారు నెక్స్ట్ వారు రాజు నుండి ప్రారంభించి ప్రత్యామ్నాయ రోజులలో అంటే ఒక రోజు ఒకరే తర్వాత ఫస్ట్ రోజు రాజు చేస్తే రెండో రోజు రామన్ మరి థర్డ్ రోజు రాజు అలా చేసుకుంటూ వెళ్తారనమాట. సో ఇక్కడ చూడండి ఫస్ట్ రాజు చేస్తే రాజు యొక్క కెపాసిటెన్సీ ఎంత 4 యూనిట్స్. అలాగే రామన్ యొక్క కెపాసిటీ ఎంత 3 యూనిట్స్. అంటే వీళ్ళిద్దరూ 7 యూనిట్స్ చేశారు 2 days లో రైట్. సో 2 days లో 7 యూనిట్స్ కంప్లీట్ అయిపోతే మనకి ఎన్ని యూనిట్స్ ఉన్నాయి టోటల్ 48 యూనిట్స్ కదా. సో 48 యూనిట్స్ ఉన్నాయి ఎన్ని డేస్ లో కంప్లీట్ అయిపోతాయి రైట్. అదే చెప్తున్నది. సో ఇక్కడ చూడండి మనకి 48 ఉన్నాయి. సో 7 తో ఎంత వరకు 48 దగ్గరికి వరకు వెళ్ళొచ్చు. సో చూడండి 7 6 42 రైట్. అంటే ఇక్కడ చూడండి ఇంటూ 6 చేస్తే 12 days కంప్లీట్ అయిపోయాయి, 42 యూనిట్స్ కంప్లీట్ అయిపోయాయి రైట్. 12 days కి 42 యూనిట్స్ కంప్లీట్ అయిపోయాయి. నెక్స్ట్ 48 కి ఎన్ని యూనిట్స్ ఖాళీ ఉన్నాయి 6 యూనిట్స్ ఖాళీ ఉన్నాయి రైట్. నెక్స్ట్ 13 రోజు వస్తారు ఎవరు రాజు వస్తాడు. ఎందుకంటే రాజుతో కదా స్టార్ట్ చేసినది రైట్. రాజు వస్తాడు. రాజు యొక్క కెపాసిటీ ఎంత 4 యూనిట్స్ చేస్తాడు రైట్. సో 42లో 42కి ఇంకో 4 యూనిట్స్ రాజు హెల్ప్ చేసి వెళ్ళిపోతాడు. నెక్స్ట్ ఇంకెంత ఉంటాయి 46 కంప్లీట్ అయిపోతాయి రైట్. నెక్స్ట్ 2 యూనిట్స్ పెండింగ్ ఉంటాయి. నెక్స్ట్ 13 రోజులు కంప్లీట్ అయిపోయాయి కదా. తర్వాత ఎవరు వస్తారు రామన్ వస్తాడు. రామన్ యొక్క కెపాసిటీ ఎంత ఇక్కడ చూడండి 3 యూనిట్స్ కదా. అంటే
3 యూనిట్స్ పర్ డే కావాలా, రైట్? మనకి ఇక్కడ 3 యూనిట్స్ అవసరం లేదు, ఓన్లీ 2 యూనిట్సే అవసరం. సో రామన్ ఏం చేశాడు, సో అతని కెపాసిటీ యొక్క 3 యూనిట్స్ లో 2 యూనిట్స్ చేస్తాడు. సో 2/3, రైట్? 2/3 చేసి కంప్లీట్ చేసేస్తాడు వర్క్ ని, రైట్? సో ఇక్కడ చూడండి 13 డేస్ కంప్లీట్ పూర్తిగా అయిపోయాయి. నెక్స్ట్ 2/3 డేస్, ఐ మీన్ 1 డేలో 2/3 డే నెక్స్ట్ డే యాడ్ అవుతుంది. సో 13 2/3 డేస్ లో మొత్తం 48 యూనిట్స్ కంప్లీట్ అయిపోతాయి, రైట్? సో చూడండి ఆప్షన్ 13 2/3, సో విచ్ ఇస్ ఆప్షన్ 4 లో ఉందా, రైట్? ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ ఫ్రెండ్స్. సో చూడండి 10 సెంటీమీటర్ల వ్యాసం కలిగిన సిలిండర్ యొక్క మొత్తం ఉపరితల వైశాల్యం 330 చదరపు సెంటీమీటర్లు అంటున్నాడు. సో ఇక్కడ చూడండి వ్యాసం అంటున్నాడు. వ్యాసం అంటే ఇస్ నథింగ్ బట్ ఇక్కడ నుంచి ఇక్కడ దాకా టోటల్ ఉంటుందా వ్యాసం అంటే. సో ఇక్కడ నుంచి ఇక్కడ దాకా ఉందని మనం రేడియస్ అంటాం, రైట్? వ్యాసార్థం అంటాం. సో ఇది ఇక్కడ నుంచి ఇక్కడ దానికి 10 టోటల్ 10 ఉన్నప్పుడు, సో వ్యాసార్థం అంటే మనం d/2 చేస్తాం. అంటే ఇక్కడ 5 ఉంటుంది, ఇక్కడ 5 ఉంటుంది, రైట్? సో అప్పటికి r = 5 అనమాట మనకి. నెక్స్ట్ చూడండి సిలిండర్ యొక్క మొత్తం ఉపరితల వైశాల్యం అంటున్నాడు. సిలిండర్ యొక్క మొత్తం ఉపరితల వైశాల్యం అంటే ఇక్కడ చూడండి కింద ఒక స్క్వేర్ ఉందా, సారీ కింద ఒక సర్కిల్ ఉందా, పైన ఒక సర్కిల్ ఉందా. సో సర్కిల్ యొక్క ఏరియా ఏమవుతుంది, సో చూడండి πr², రైట్? అలా రెండు ఉన్నాయి, 2πr², రైట్? నెక్స్ట్ ఈ సర్కిల్ తీసేస్తే పైన ఈ సైడ్ భాగం ఉంది కదా, ఈ సైడ్ భాగం యొక్క పెరిమీటర్ అంటే ఏరియా ఏమవుతుంది, రైట్? చుట్టుకొలత అవుతుంది కదా. సో దీని చుట్టూ ఇలా ఉంటాయి కదా. సో అప్పుడు ఎన్ని సర్కిల్స్, సర్కిల్ యొక్క చుట్టుకొలత ఏమవుతుంది మనకి ప్లస్ 2πr అవుతుందా. నెక్స్ట్ ఇప్పుడు చూడండి ఈ రెండింటిని కలిపితే టోటల్ సర్ఫేస్ ఏరియా అవుతుందా, రైట్? చూడండి ఇందులో 2π, సారీ ఇక్కడ హెచ్ కూడా ఉంది కదా, హైట్. సో హైట్ మర్చిపోయాం కదా. సో సిలిండర్ యొక్క హైట్ ఉంది, రైట్? 2πr/h. సో ఇక్కడ చూడండి నెక్స్ట్ 2πr కామన్ తీస్తే ఇందులో r+h ఉందా. సో ఇదే టోటల్ సర్ఫేస్ ఏరియా, మొత్తం ఉపరితల వైశాల్యం లేదా మొత్తం సంపూర్ణతల వైశాల్యం అంటారు తెలుగులో, ఓకే? సో చూడండి దీని వాల్యూ ఇచ్చేసారు కదా ఇక్కడ 330 చదరపు సెంటీమీటర్లు అని, ఓకే? నెక్స్ట్ ఇక్కడ చూడండి ఈ వాల్యూ నుంచి మనము 2π అంటే 22/7, r అంటే మనకి డయామీటర్ ఇచ్చాడు 10 అని, మనకు r అంటే d/2 5, రైట్? సో 5 + h = 330. సో చూడండి 11 2తో 11 3తో 33, ఇంకో 0 ఉంది, రైట్? 5 6 మరి 2తో ఇక్కడ 2 3 రైట్? 3 ఇక్కడ చూడండి 2/7 ఇంటూ 5 + h = 3 ఉంది. సో ఈ మల్టిప్లికేషన్ ఉన్నటువంటి 2ను అటుపక్క పంపించేసామంటే సో 3/2/7 అవుతుంది. సో ఈ 7 కాస్త మరి పైకి వెళ్ళిపోతుంది కదా. సో బైలో ఉన్నదని a/b/c అంటే c పైకి వెళ్ళిపోద్ది. సో ac/b అవుతుంది. అంటే ఇక్కడ చూడండి 3 × 7/2 అవుతుందా, అంటే 21/2, రైట్? ఇది ఏం వాల్యూ 5 + h వాల్యూ 21/2. సో ఈ +5 కాస్త అటుపక్క పంపిస్తే సో h = చూడండి 21/2. 5 ఏమని రాసుకోవచ్చు, సో 10/2 అని రాసుకోవచ్చా. సో డివైడ్ చేస్తే 5 కదా వచ్చేది. సో ఇక్కడ చూడండి -10/2, రైట్? కింద LCM 2 కామన్ ఉందా, ఓకే? 21 - 10 11. సో 11/2 ఏమని రాసుకోవచ్చు మనం 5.5, రైట్? సో హైట్ వచ్చిందా మనకి ఇక్కడ చూడండి, హైట్ 5.5 సెంటీమీటర్స్. సో విచ్ ఇస్ ఆప్షన్ 1 ఈస్ ద ఆన్సర్. సి ఆప్షన్ 1 ఈస్ ద ఆన్సర్. సో ఇక్కడ మనకి టోటల్ సర్ఫేస్ ఏరియా, సిలిండర్ యొక్క టోటల్ సర్ఫేస్ ఏరియా 2πr² + 2πrh అని మనకి తెలియాలండి, ఓకే? ఒకవేళ మీకు తెలియకపోతే సిలిండర్ గీసుకోండి, సో ఐడియా వచ్చేస్తుంది, రైట్? సో పైన ఒక స్క్వేర్ ఉంది, సారీ పైన ఒక సర్కిల్ ఉంది, కింద ఒక సర్కిల్ ఉంది. సో 2πr సర్కిల్స్ యొక్క చుట్టుకొలత 2πr/h ఉంది. సో అలా నెక్స్ట్ క్వశ్చన్ ఫ్రెండ్స్. సో మోహిత్ జీతం నెలకి 15,000, రైట్? అతను ఇంటి అద్దెకు 5,000, బిల్లులకు 2,000 ఖర్చు చేస్తాడంట. సో అతని జీతం 15,000 అయితే సో అతను ఏం చేస్తున్నాడు 5,000 + 2,000 అనేది ఖర్చు పెడుతున్నాడు, రైట్? అంటే 7,000 ఖర్చు పెట్టేస్తున్నాడు. 15,000లో 7,000 పోతే 8,000 అనేది అతని సేవింగ్స్ అవుతాయి, రైట్? అంటే అతను దాచుకుంటున్నాడు సేవింగ్స్. సో నెక్స్ట్ చూడండి మరియు మిగిలిన మొత్తం అతని నెలవారీ పొదుపు, ఓకే? నెలవారీ పొదుపు అంటే సేవింగ్ చేసేసుకుంటున్నాడు, సేవింగ్స్. నెక్స్ట్ అతను తన పుట్టిన నెలలో తన నెలవారీ పొదుపు మొత్తాన్ని పుట్టినరోజు వేడుకలో ఖర్చు చేస్తే అంటున్నాడు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఇక్కడ చూడండి, సో మంత్ కి 8,000 సేవింగ్స్ చేస్తున్నాడంటే సో అతను ఖచ్చితంగా సంవత్సరంలో ఏదో ఒక నెలలో పుట్టి ఉంటాడు, రైట్? సో 12 నెలల్లో ఒక నెల వెళ్ళిపోతే సో 11 నెలలు. ఈ పుట్టినరోజు నెలలో ఏం చేస్తున్నాడు, ఆ మంత్ లో సేవ్ చేసినటువంటి 8,000 కాస్త ఖర్చు పెట్టేస్తున్నాడు. అంటే అతని వద్ద ఆ మంత్ లో సేవింగ్స్ అనేది 0 ఉంటుంది, ఏమి ఉండదు, రైట్? సో నెక్స్ట్ అతను ఒక సంవత్సరంలో పొదుపు చేసిన పొదుపుని కనుగొనండి అంటాడు. అంటే 11 మంత్స్ పొదుపు చేశాడు కదా. ఎంత పొదుపు 8,000. సో చూడండి 11 × 8 88. సో 3 zeros 1000 88,000, రైట్? సో అదే కదా. చూడండి ఆప్షన్ 1 ఈస్ ద ఆన్సర్. ఎంత సింపుల్ క్వశ్చన్ చూడండి, రైట్ క్వశ్చన్ ఫ్రెండ్స్.
సో చూడండి 108 మరియు 144 యొక్క అత్యధిక సాధారణ కారకాన్ని అంటాడు. అంటే హెచ్‌సీఎఫ్ హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ రైట్. సో చూడండి మనకి ఏవైనా 2 నంబర్స్ ఇచ్చి సో ఆ రెండిటి మధ్య హెచ్‌సీఎఫ్ కనుక్కోండి అంటే సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వాటి మధ్య డిఫరెన్స్ తీసుకుంటాం రైట్. సో 144 మైనస్ 108 తీస్తే చూడండి 14 మైనస్ 8 అంటే 6. సో ఇక్కడ నుంచి క్యారీ ఏంటుంది కాబట్టి 13 మైనస్ 10 3 రైట్. సో ఈ 36 అనేది ఇక్కడ ఇక్కడ ఉన్నటువంటి 2 నంబర్స్‌ని డివైడ్ చేయాలి రైట్. నెక్స్ట్ చూడండి 108/36 చూడండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది మనకి 9 టోటల్, ఇది 9 టోటలా? అంటే అలా వచ్చినప్పుడు 9తో డివైడ్ అవుతుందా? సో 9 4 జా. సో 9 1 జా 9 2 జా రైట్. సో 4 1 జా 4 3 జా అంటే 36 అనేది 108ని సో కంప్లీట్‌గా డివైడ్ చేసేసింది రైట్. నెక్స్ట్ చూడండి 144 36తో రైట్. సో ఎండింగ్‌లో 4 రావాలి. 6తో మల్టిప్లై ఏది చేస్తే 4 వస్తుంది. సో 4 ఇంటూ 6 24 వస్తుంది కదా. సో ఇక్కడ చూడండి 30 ఇంటూ 4 120 రైట్. 6 ఉంది కదా. 6 ఇంటూ 4 24 4 4 1 144 అంటే 36 కూడా 144ని డివైడ్ చేస్తుంది కంప్లీట్‌గా. సో అలాంటప్పుడు మనకి సో ఈ డిఫరెన్స్ వచ్చిన డిఫరెన్స్ అనేది 108ని డివైడ్ చేస్తుంది. 144ని డివైడ్ చేస్తుంది. సో అలాంటప్పుడు మనకి 36 అనేది హెచ్‌సీఎఫ్ అవుతుంది రైట్. సో 36 హెచ్‌సీఎఫ్ ఆప్షన్ 4 ఈస్ ద ఆన్సర్ రైట్. నెక్స్ట్ క్వెషన్ ఫ్రెండ్స్. సో ఇక్కడ చూడండి ఒక నిర్దిష్ట బిల్లుపై 32% ఒకసారి తగ్గింపు ఇచ్చిన తర్వాత అమ్మకం ధర మరియు ఒక్కొక్కటి 20% చొప్పున 2 వరుస తగ్గింపులను ఇచ్చిన తర్వాత విక్రయ ధర. అమ్మకం ధరనా విక్రయ ధరనా రెండు ఒకటే రైట్. సో ఇక్కడ చూడండి ఏమంటున్నాడు 32% ఒకసారి ఇచ్చాడంట. 32% ఒకసారి ఇచ్చిన తర్వాత అలా కాకుండా 20%వి 2 సార్లు ఇచ్చాడంట వెంటనే. సో వీటి మధ్య డిఫరెన్స్ ఎంత అంటున్నాడు 25 అంటున్నాడు రైట్. అదే కదా చూడండి మధ్య వ్యత్యాసం 25 బిల్లు యొక్క అసలు మొత్తాన్ని కనుగొనండి. సో మనకి ఇది పర్సెంటేజ్ ఎంతో కనుక్కోవాలి. సో ఇక్కడ చూడండి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్‌ది 32% అన్నాడా? ఓకే. రెండోసారి ఇక్కడ చూడండి 20% డిస్కౌంట్స్ అనేవి 2 ఇచ్చాడంట వరుస డిస్కౌంట్‌లు. అంటే సక్సెసివ్ డిస్కౌంట్స్. సో సక్సెసివ్ డిస్కౌంట్స్ 2 ఇచ్చినప్పుడు మనం చెప్పాను కదా మనకి ఫార్ములా. సో x ప్లస్ y ప్లస్ xy బై 100 రైట్. ఒకవేళ ప్రీవియస్ వీడియోలలో చెప్పలేదంటే సో ఇది ఫార్ములా గుర్తుపెట్టుకోండి. సక్సెసివ్ డిస్కౌంట్స్. సో చూడండి డిస్కౌంట్ అంటే మనకు మైనస్ కదా. సో -20 -20 2 సార్లు ఒక్కొక్కటి 20 చొప్పున 2 వరుస అన్నాడు. సో ఇక్కడ చూడండి మైనస్ ఇంటూ మైనస్ ప్లస్. సో -20 ఇంటూ -20/100 రైట్. సో 0 0 0 0 రైట్. మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 4 రైట్. సో -40 ప్లస్ 4 ఏమైతుంది -36% అవుతుంది. సో ఫస్ట్‌ది 32% ఇచ్చాడు. రెండోసారి 20 2 సార్లు ఇచ్చిన తర్వాత ఎంత వచ్చింది 36% వచ్చింది డిస్కౌంట్ రైట్. ఈ రెండిటి మధ్య డిఫరెన్స్ ఎంత 4%. ఆ 4% వాల్యూ ఎంత అంటున్నాడు 25 రూపీస్ అంటున్నాడు రైట్. చూడండి 25 రూపీస్ బిల్ యొక్క అసలు మొత్తం అంటే ఈజ్ నథింగ్ బట్ 100% రైట్. సో ఇక్కడ చూడండి 4 ఇంటూ 25 చేస్తే 100 వచ్చిందా రైట్. అలాగే 25 ఇంటూ 25 చేస్తే 625 వస్తుంది రైట్. అర్థమైందా. సో ఇదొక మోడల్ అండి. సో ఇంకొక మోడల్ చెప్తా చూడండి ఇక్కడే. సో మనకి ఫస్ట్ అది 100% అనుకున్నాం రైట్. 100% అన్నప్పుడు 32% డిస్కౌంట్ ఇచ్చాడు రైట్. సో 32% డిస్కౌంట్ అంటే ఎంత పడినట్లు మనకి రైట్ 68% పడినట్ట రైట్. సో నెక్స్ట్ ఏమంటున్నాడు 20% ఇచ్చాడంట. అంటే ఒక్కొక్కటి 20%. ఇక్కడ చూడండి 100. సో నెక్స్ట్ చూడండి 20% అంటే 80 పడ్డట్టు కదా ఒక్కొక్కటి. సో ఇంటూ రైట్ ఇక్కడ చూడండి 1020 కింద 2 zeros అంటే ఇక్కడ చూడండి 68/100. సో 8 8 జా 64/100 రైట్. వీటి యొక్క మధ్య వ్యత్యాసం ఎంత అంటున్నాడు 25. సో చూడండి సో కింద ఎల్సిఎం 100. సో ఇది ఎంత అవుతుంది డిఫరెన్స్ 4 రైట్. అంటే దీనికి ఏమని అర్థము ఇది 4% అని కదా 4/100 అంటే 4%. సో ఈ 4% వాల్యూ 25 రైట్. సో 100% వాల్యూ కనుక్కోవాలి. సో ఇంటూ 25 ఇంటూ 25 625 రైట్. సో విచ్ ఈస్ ఆప్షన్ 2 ఈస్ ద ఆన్సర్. సి ఆప్షన్ 2. సో ఈ విధంగానే చేయొచ్చండి. సో ఈ విధంగానే చేయొచ్చు. నెక్స్ట్ క్వశ్చన్ ఫ్రెండ్స్. సో చూడండి 325 ఇంటూ 5 రైట్. 31 ఇంటూ 21. సో -22 ఇంటూ బ్రాకెట్ ఆఫ్ 63 - 52. సో మనకి స్టాండర్డ్ బాడ్మాస్ రూల్ ఉంది కదా. సో అందులో ఏమనుంది స్టార్టింగ్ బ్రాకెట్ కదా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ బ్రాకెట్ లో ఉన్న వాల్యూని మనం క్లియర్ చేసుకోవాలి రైట్. 63 - 52. సో 11 వస్తుందా రైట్. సో ఇక్కడ చూడండి -22 ఇంటూ 11. సో ఇప్పుడంతా అన్ని మల్టిప్లికేషన్కి వెళ్ళిపోయా చూడండి 31 ఇంటూ 22 325 ఇంటూ 5 ప్లస్ -22 ఇంటూ 11 రైట్. వీటన్నిటికి చూడండి మనకి ఆ, ఇక్కడ చూడండి 325 నేను సో 25 సో ఇలా డివైడ్ చేసుకొని మల్టిప్లై చేస్తా చూడండి ఎంత ఈజీగా అయిపోద్దాం. 300 ఇంటూ 5 రైట్ 1500. సో 20 ఇంటూ 5 100 5 5
25. సో చూడండి 5, 2, 6, 1 అంటే 1625 రైట్. చూడండి ఎంత ఈజీగా అయిపోయిందో 1625 ప్లస్ సో 31 ఇంటూ 21. సో తప్పదండి. సో చేయాల్సిందే మల్టిప్లికేషన్. సో డిజిటల్ సమ్ మెథడ్ చేస్తే టైం తెలిస్తే చేయాలి. లేకుంటే టైం వేస్ట్ అయిపోతుంది. సో 31, 21 చూడండి 1 1 జా 1. సో 1 2 జా 2, 3 1 జా 3. సో 5 రైట్. సో 3 2 జా 6, 651 రైట్. 651. సో చూడండి అడిషన్ చేస్తే 6, 7, 12, 2, 2 2 7 6 రైట్. 2 2 7 6 దీన్ని ఇక్కడ మనం సబ్ట్రాక్ట్ చేయాలి. సో చూడండి 22 ఇంటూ 11 అంటే 22 రైట్. సో 2 4 2 242. సో ఈ 242ని మనం సబ్ట్రాక్ట్ చేయాలి. సో 4 3 0 2 0 3 4 చూడండి ఆప్షన్ 2 0 3 4 ఎక్కడ ఉంది. సో ఆప్షన్ 2 ఇస్ ద ఆన్సర్ రైట్. నెక్స్ట్ క్వశ్చన్ ఫ్రెండ్స్. సో ఇక్కడ చూడండి సరళ కేజీ అగైన్ అంటే సింప్లిఫికేషన్ రైట్. సింప్లిఫికేషన్. సో చూడండి 1/3. సో పవర్ మైనస్ లో ఉంది కదా. ఓకే. సో చూడండి 1/5. సో ఇక్కడ కూడా పవర్ మైనస్లలో ఉంది. ప్లస్ 1/15 పవర్ మైనస్లలో ఉంది. సో పవర్ మైనస్లలో ఉంటే సో ఇక్కడ ఉన్న డిజిట్స్ అనేటివి రివర్స్ అవుతాయని చెప్పానా రైట్. సో అప్పటికి 3 క్యూబ్. సో ఆ పవర్ మైనస్ ఉంది కాస్త పాజిటివ్ అయిపోతుంది రైట్. సో ఇది మాత్రం బాగా గుర్తుపెట్టుకోండి రైట్. 5/4 ప్లస్ 15 స్క్వేర్. సో చూడండి 3 క్యూబ్ అంటే 27 రైట్. ప్లస్ 5/4 అంటే చూడండి సో 5/4. సో 5 5 జా 25, 5 5 జా 25, 25 స్క్వేర్ రైట్. 625 ప్లస్ 15 స్క్వేర్ అంటే 225. సో ఇది మనకు తెలియాలండి రైట్. సో చూడండి 600 ప్లస్ 200 800. సో 20 20 20 60 ప్లస్ 7 ప్లస్ 5 ప్లస్ 5 17 రైట్. సో చూడండి 7 7 8. సో విచ్ ఇస్ నథింగ్ బట్ 877. ఇక్కడ ఉంది ఆప్షన్ 2 ఇస్ ద ఆన్సర్ రైట్. నెక్స్ట్ క్వశ్చన్ ఫ్రెండ్స్. సంవత్సరానికి 12.5% సాధారణ వడ్డీ రేటుతో పెట్టుబడి పెట్టిన మొత్తం 2 సంవత్సరాల తర్వాత అందుకున్న మొత్తము సో 8250 రైట్. అందుకున్న సాధారణ వడ్డీని కనుగొనండి అంటున్నాడు. సో సింపుల్ ఇంట్రెస్ట్ కదా. సింపుల్ ఇంట్రెస్ట్ లో వడ్డీని మనం ఎలా లెక్కిస్తాం. సో టైమ్ ఇంటూ రేషియో రైట్. సో చూడండి టైం 2 years, రేషియో ఎంత అంటున్నాడు. సో 12.5 రైట్. 12.5. సో 12.5 ని ఎలా లెక్కిస్తాం. 12 ఇంటూ 24 ప్లస్ 1 25/2 రైట్. సో 2 ఇంటూ 25/2 2 2 క్యాన్సిల్. సో మనకి 25% వడ్డీ వచ్చింది రైట్. ఇక్కడ ఏమంటాడు అందుకున్న మొత్తము అంటున్నాడు. సో మొత్తము ఈజ్ నథింగ్ బట్ మొత్తము అంటే మనం ఇచ్చిన 100% ప్లస్ మనకు వచ్చిన వడ్డీ 25%. సో 125% ఎంత అంటున్నాడు. సో 8250 అంటున్నాడు. బట్ మనల్ని అడుగుతున్నది అందుకున్న సాధారణ వడ్డీ విచ్ ఇస్ నథింగ్ బట్ 25% రైట్. సో చూడండి సో 25 ఇంటూ సో 8250 బై 125. సో చూడండి 25 25 5 రైట్. 5తో 5 1 5 3 మిగులుతుంది. 5 6 30 25 ఉంటుంది. 5 5 25 0. సో 1650 రైట్. ఎక్కడ ఉంది ఆప్షన్ 1 ఇస్ ద ఆన్సర్. సి ఆప్షన్ 1 రైట్. సో ఇక్కడ మొత్తం అన్నప్పుడు మనం సో మనకు వచ్చిన వడ్డీ ప్లస్ మనం తీసుకున్న ప్రిన్సిపల్ మనం ఇచ్చిన ప్రిన్సిపల్ సో మొత్తం 125 అనేది మనం గమనించాలండి రైట్. నెక్స్ట్ క్వశ్చన్ ఫ్రెండ్స్. సో సాధారణ బహుభుజి. సో ఇంగ్లీష్ దీన్ని రెగ్యులర్ పాలిగాన్ అంటారండి రైట్. రెగ్యులర్ పాలిగాన్ అంటారు రైట్. సో రెగ్యులర్ పాలిగాన్ యొక్క అంతర్గత కోణం సో అండ్ ఇంటర్నల్ డిగ్రీస్ ఇచ్చాడు. ఇంటర్నల్ యాంగిల్ ఇచ్చాడు రైట్. ఇంటర్నల్ యాంగిల్ అయితే 160 degrees అయితే ఆ సాధారణ బహుభుజిలోని సో రెగ్యులర్ పాలిగాన్ లోని భుజాల సంఖ్య సైడ్స్ కన్ఫర్మ్ అంటారు. సో మనకి ఈ ఇంటర్నల్ యాంగిల్ కి సైడ్స్ కి రిలేషన్షిప్ లో ఒక ఫార్ములా ఉందండి. సో ఇటువంటి క్వశ్చన్స్ రేర్ గా పడుతుంటాయి రైట్. బట్ పన్నప్పుడు మాత్రం చాలా ఈజీగా చేసేది చూడండి. సో ఇంటర్నల్ యాంగిల్ సో ఈక్వల్స్ టు రైట్. సో చూడండి n-2 ఇంటూ 180/n. n ఈజ్ నథింగ్ బట్ భుజాల సంఖ్య రైట్. సైడ్స్ రైట్. సో ఇక్కడ చూడండి ఇంటర్నల్ యాంగిల్ ఎంత ఇచ్చాడు మనకి 160 degrees. సో n-2 ఇంటూ 180/n రైట్. సో 0 ఇక్కడ 0. నెక్స్ట్ చూడండి 2 8 2 9 రైట్. సో ఈ n ఇక్కడికి వస్తే మల్టిప్లికేషన్ అవుతుంది 8n ఈక్వల్స్ టు. సో 9 తో చూడండి 9n మైనస్ 9 ఇంటూ 2 18 రైట్. సో ఎన్ ఒక సైడ్ కాన్స్టెంట్ ఒక సైడ్ తీసేసుకుందామా. సో ఇక్కడ చూడండి ఈ ఎన్ 8n కాస్త అటు పక్కకి వెళ్ళిపోతే -n అవుతుంది. సో 9n మైనస్ 8n రైట్. ఈ -18 కాస్త ఇటు పక్క వచ్చేస్తే +18 అవుతుంది రైట్. సో ఈ ప్రాసెస్ అంతా చేయడానికి మనకి నెగిటివ్ వాల్యూస్ లేకుండా చూసుకోవడానికి అండి అంతే రైట్. సో ఇక్కడ 18 ఎంత ఉంది n. n అంటే ఏమని చెప్పాము. సో నెంబర్ ఆఫ్ సైడ్స్ భుజాల సంఖ్య. క్వశ్చన్ లో కూడా అదే కదా అడిగినది. సో భుజాల సంఖ్య 18 రైట్. విచ్ ఇస్ నథింగ్ బట్ ఆప్షన్ బి ఇస్ ద ఆన్సర్. సి రైట్. సో ఈ ఫార్ములా మస్ట్ అండ్ షుడ్ గా గుర్తుపెట్టుకోవాలండి రైట్.
నెక్స్ట్ క్వశ్చన్ ఫ్రెండ్స్. సో ఒక కారు 275 కిలోమీటర్ల దూరాన్ని 5 గంటల్లో ఏమంటున్నాడు అధిగమించగలదు అంటున్నాడు. అంటే వెళ్ళగలదు. రైట్. సో దాన్ని బట్టి దీని యొక్క స్పీడ్ కనుక్కోవచ్చా? సో మనకి S ఈజ్ ఈక్వల్స్ టు D/T రైట్. స్పీడ్ ఈజ్ ఈక్వల్స్ టు డిస్టెన్స్ బై టైమ్. సో చూడండి డిస్టెన్స్ 275 బై టైమ్ ఎంత? 5 గంటలు. సో చూడండి 5 5 జా 25 2 మిగులుతుంది. 5 5 జా 25. సో స్పీడ్ అనేది సో విచ్ ఇస్ నథింగ్ బట్ కిలోమీటర్స్ పర్ అవర్. రైట్. ఏమంటున్నాడు? సో దాని యొక్క స్పీడ్ వచ్చింది మనకి ఇప్పుడు 15 కిలోమీటర్స్ పర్ అవర్. సో నెక్స్ట్ ఏమంటాడు? దాని వేగం గంటకు 5 కిలోమీటర్లు తగ్గితే అంటున్నాడు. అంటే ఇక్కడ కిలోమీటర్స్ పర్ అవర్. సో 5 కిలోమీటర్లు తగ్గింది అంటే 50 కిలోమీటర్స్ పర్ అవర్ వేగంతో పోతుందనే కదా అర్థము. రైట్. సో 55తో వెళ్తున్నది. ఇప్పుడు 50 నుంచి వెళ్తున్నాడు స్పీడ్. సో 250 కిలోమీటర్ల దూరాన్ని వెళ్ళడానికి ఎంత సమయం పడుతుంది? సో టైమ్ ఇస్ ఈక్వల్స్ టు డిస్టెన్స్ బై స్పీడ్. సో డిస్టెన్స్ ఎంత? 250 కిలోమీటర్లు. స్పీడ్ ఎంత? 50 రైట్. సో చూడండి 0 0 5 5 జా 25. సో ఇది చూడండి 5 గంటల్లో 250 కిలోమీటర్ల దూరాన్ని వెళ్ళగలడు రైట్. సో విచ్ ఇస్ నథింగ్ బట్ ఆప్షన్ 3 ఇస్ ద ఆన్సర్. సి. నెక్స్ట్ క్వశ్చన్ ఫ్రెండ్స్. సో చూడండి 6 సెంటీమీటర్లు వ్యాసార్థం కలిగిన ఘన గోళం నుండి రైట్. ఘన గోళం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి గోళం స్పియర్ ఇచ్చాడు రైట్. స్పియర్ గురించి అడుగుతున్నాడు. సో స్పియర్ అంటే మనకి ఇలా ఉంటుంది కదా. సారీ, స్పియర్ అంటే రైట్. స్పియర్ అంటే ఇలా ఉంటుంది కదా. సో స్పియర్ యొక్క వాల్యూ మనకి ఫార్ములా తెలుసా? సో 4/3 πr3. సో స్పియర్ యొక్క ఘన పరిమాణానికి ఫార్ములా ఇది రైట్. ఏమంటున్నాడు? ఒక్కొక్కటి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ 6 సెంటీమీటర్లు కలిగినటువంటి ఒక వ్యాసార్థం కలిగినటువంటి ఒక గోళం ఉంది రైట్. సో ఈ ఈ ఈ గోళం నుంచి సో ఏమంటాడు? 0.3 సెంటీమీటర్ల వ్యాసార్థం గల గోళీలను సో చిన్న చిన్న గోళీలను ఎన్ని తయారు చేయవచ్చు అంటున్నాడు రైట్. సో ఇక్కడ ఉన్నటువంటి దీన్ని కరిగించి చిన్న చిన్న గోళీలను ఎన్ని చేయొచ్చు అడుగుతున్నాడు. సో చూడండి. సో బై రైట్. దీని యొక్క ఈ చిన్న చిన్న గోళీల యొక్క వ్యాసార్థం రైట్. చూడండి 4/3 πr3. సో ఇదే కదా. ఇలా చేసి వస్తుందా మనకి. సో చూడండి. సో పెద్దదాని నుంచి చిన్నది చేస్తున్నాం. సో చూడండి 4 ఇక్కడ 4/3 4/3 క్యాన్సిల్. సో r³ సో ఫస్ట్ r³ ఎంత ఉంది? సో చూడండి 6 కదా. సో 6 6 6 క్యూబ్. కింద చూడండి 0.3 అంటున్నాడు. సో మనము 0.3ని డైరెక్ట్ గా 3/10 అని రాసుకోవచ్చా? సో చెప్పాను కదా ఆల్రెడీ ఇది రైట్. 3/10 రైట్ ఇంటూ 3/10 రైట్. అలాగే 3/10. సో ఏం చెప్పాను నేను ఇందాక మన వీడియోలోనే A/B/C ఉన్నప్పుడు C అనేది పైకి వెళ్ళిపోతుందని చెప్పానా? సో అలాంటప్పుడు 6 ఇంటూ 6 ఇంటూ 6 రైట్. చూడు 10 10 10 10 రైట్. బై 3 3 3 రైట్. చూడండి 3 2 జా 3 2 జా 3 2 జా రైట్. 2 క్యూబ్ 8 10 క్యూబ్ 1000 8 ఇంటూ 1000 విచ్ ఇస్ నథింగ్ బట్ 8000 రైట్. చూడండి ఎక్కడ ఉంది ఆప్షన్ లో? ఆప్షన్ 3 ఇస్ ద ఆన్సర్ రైట్. నెక్స్ట్ క్వశ్చన్ ఫ్రెండ్స్. సో ఒక సమూహంలో పురుషులు, మహిళలు మరియు పిల్లలు ఉన్నారంట రైట్. వారిలో 40% మంది పురుషులు, ఓకే, 35% మంది స్త్రీలు, మిగిలిన వారు పిల్లలు అంటున్నారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి పర్సెంటేజ్ అని ఇచ్చిన వెంటనే మనం టోటల్ 100% అని అజ్యూమ్ చేసుకోవచ్చా రైట్. ఈ టోటల్ 100% లో 40% మెన్స్ అంటున్నాడు రైట్. సో 35% ఉమెన్స్ అంటున్నాడు. నెక్స్ట్ ఇక్కడ 100% లో 40 + 35 75 పోతే రెస్ట్ ఎంత మిగిలిపోయి ఉంటుంది? సో 25% ఉంటుంది. అది ఏమంటున్నాడు? బాయ్స్ లేదా చిల్డ్రన్ అనుకోండి రైట్. నెక్స్ట్ ఇక్కడ చూడండి. సో వీళ్ళ యొక్క యావరేజ్ ఇచ్చాడు. సో 40 మెన్ యొక్క యావరేజ్ 40% అంట. అదే కదా ఇక్కడ చెప్తున్నది. సో 40 సారీ 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 40% ని మనం 40 అనుకున్నాం కదా రైట్. ఇక్కడ ఏమంటాడు? వారి యొక్క యావరేజ్ వెయిట్ అనేది 70 అంటున్నాడు రైట్. అలాగే ఉమెన్స్ 35%. సో 35 ఉమెన్స్ వాళ్ళ యొక్క యావరేజ్ వెయిట్ 60 రైట్. నెక్స్ట్ మిగిలిపోయిన వారి 25% వారి యొక్క పిల్లలు రైట్. వారి యొక్క యావరేజ్ వెయిట్ 30 రైట్. సో ఇది 40 మెన్స్ లోంచి ఒక్కొక్కరి వెయిట్ 70 యావరేజ్ అయితే టోటల్ వెయిట్ ఎంత అవుతుంది? సో మల్టిప్లికేషన్ రైట్. టోటల్ వెయిట్ అంటే మల్టిప్లికేషన్. సో చూడండి 40 ఇంటూ 70. సో 4 7 జా 28. సో 2 జీరోస్ ఉన్నాయి రైట్. నెక్స్ట్ చూడండి 35 ఇంటూ 60. సో 35ని 35 రాసుకొని 6 తో మల్టిప్లై చేయొచ్చా చూడండి. 3 6 జా 18 1 0 ఉంది రైట్. 5 6 జా 30 0 1 2 10 రైట్. ఇది 35 ఇంటూ 60 210. ఇంకో జీరో ఇక్కడ ఉంది కదా. సో చూడండి 210 సారీ సారీ 210 ఇంకో జీరో ఇక్కడ ఉంది. సో రైట్ చూడండి ఏమంటున్నాడు? నెక్స్ట్ 25 ఇంటూ 3 75 కదా. సో ఇంకో జీరో ఇక్కడ ఉంది రైట్. ఏమంటాడు నెక్స్ట్? ఆ సమూహం యొక్క సగటు బరువు అంటాడు. మనకి సగటు బరువు అంటే మొత్తం బరువు బై టోటల్ నెంబర్ ఎంతమంది ఉన్నారు? 100 మెంబర్సే కదా రైట్. సో చూడండి 40 మెంబర్స్, 35 మెంబర్స్, 25 మెంబర్స్ రైట్. 100 మెంబర్స్. సో చూడండి 2800 ప్లస్ 2100 ప్లస్ 750 ఎంత అవుతుంది? చూడండి
2800 ప్లస్ 2000, సో 4800, రైట్. 4800 ప్లస్ ఇక్కడ ఒక 100, ఇక్కడ ఒక 750, సో 850 అవుతుంది, రైట్. సో 0 5 6 చూడండి 5650, 5650 బై 100 ఉంది, రైట్. ఇక్కడ ఒక 0, ఇక్కడ ఒక 0, సో ఈ 0 క్యాన్సిల్ చేస్తే పాయింట్ ఇక్కడికి వస్తుందా 56.5. సో ఏది 56.5 అనేది 100 మెంబర్స్ యొక్క యావరేజ్, రైట్. సో మనకి ఎక్కడ ఉంది ఆప్షన్ లో 56.5 kg, రైట్, విచ్ ఇస్ ఆప్షన్ 1 ఈస్ ద ఆన్సర్, రైట్. సో నెక్స్ట్ క్వశ్చన్ ఫ్రెండ్స్. సో దుకాణదారుడు ఒక వస్తువును 25% లాభంతో విక్రయిస్తున్నాడు అంట. అంటే అతనికి ఏదైనా ఒకటి అమ్మినప్పుడు 25% లాభం వస్తుందంట, రైట్, ఒక వస్తువు, రైట్. మరియు వాస్తవ బరువు కంటే 30% తక్కువ బరువును ఉపయోగిస్తున్నాడు, రైట్. అంటే అతను 30% తక్కువ బరువును ఉపయోగించి ఇచ్చినప్పుడే 25% లాభం అని చెప్తున్నాడు, రైట్. ఈ క్వశ్చన్ చాలా ట్రిక్కీగా అర్థం చేసుకోవాలండి. చూడండి, 30% తక్కువ బరువుని ఇస్తున్నాడు. 30% తక్కువ బరువుని ఇచ్చినప్పుడు అతనికి 25% లాభం వస్తుంది. సో చూడండి, మనకి నెక్స్ట్ అతని లాభ శాతం ఎంత అంటున్నాడు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ప్రాఫిట్ పర్సెంటేజ్ లాభ శాతం ఫార్ములా లాభము బై కాస్ట్ ప్రైస్ ఇంటూ 100, రైట్. సో మనం లాభం గాని నష్టం గాని కాస్ట్ ప్రైస్ కొన్న వేల మీదనే వేస్తాము క్యాలిక్యులేషన్ అని చెప్పాను మన వీడియోస్ లో, రైట్. ఇక్కడ చూడండి, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ప్రాఫిట్ తెలియాలా. సో ప్రాఫిట్ చూడండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ అతనికి 25% ప్రాఫిట్ లాభంతో అంటున్నాడు, రైట్. నెక్స్ట్ ఏమంటున్నాడు, వాస్తవ బరువు కంటే 30% తక్కువ బరువుని ఇస్తున్నాడంట. తక్కువ బరువును చూస్తున్నప్పుడు ఆ తక్కువ బరువు అనేది మన దగ్గర మిగిలిపోయినట్లే కదా, రైట్. మనం 30% తక్కువ ఇస్తున్నాము, 70% అతనికి ఇస్తున్నాము, రైట్. మనకు ఆ 30% మిగిలిపోయింది. సో అది మనకు ప్రాఫిట్ కిందనే కదా అది కూడా. సో సో మనకి టోటల్ వచ్చేసి 55 ప్రాఫిట్, రైట్. సో చూడండి, ప్రాఫిట్ వచ్చేసి 55. సో ఇప్పుడు మనకి కాస్ట్ ప్రైస్ కావాలా. కాస్ట్ ప్రైస్ అంటే చూడండి, సో ఇక్కడ మనము 30% తగ్గించి మనము 70% ఇస్తున్నాం అతనికి. అంటే మనకి లాభం అనేది దేని మీద వస్తుంది, ఈ 70% మనం ఎంతకైతే కొన్నామో దాని మీద వచ్చినదే కదా మనకి, రైట్. ఎందుకంటే మనం ఇస్తున్నది 70%. సో మనము ఇప్పుడు 70%కి ఇస్తున్నాం అతనికి. అంటే మనం ఎట్లా లెక్కేసుకుంటాం, నేను 70 కొన్నాను, నేను 25% లాభంతో అమ్మేసినాను అని చెప్తాం, రైట్. అది కాస్ట్ ప్రైస్ 70 ఇంటూ 100, రైట్. సో 0 0. సో ఇక్కడ చూడండి 550/7. సో 7 7 జా 49 పోతే 6 ఉంటుందా ఇక్కడ, 6 7 8 జా 56, సో 4 ఉంటుంది. సో పాయింట్ పెట్టుకున్నాం, 0 పెట్టాం. సో 7 5 జా 35, సో ఇలా 5 ఉంటుంది మరి, సో 0. సో 7 7 జా 49 ఇలా వస్తుంటుంది. నెక్స్ట్ చూడండి, మనకి 78.57, సో 78.57 విచ్ ఇస్ నథింగ్ బట్ ప్రాఫిట్ పర్సెంటేజ్, రైట్. సో ఆప్షన్ బి ఈస్ ద ఆన్సర్, రైట్. సో